Welcome to Chandra Max channel. Enter Max to be first chapter circles. Examples 2 marks and 4 marks. Show that 4 comma minus 2, 3 comma minus 6 are conjugate with respect to the circle x square plus y square minus 24 equal to 0. Given circle ni x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 తో కంపారిజన్ చేస్తే g వాల్యూ 0, f 0, c minus 24. Given points are noted as p and q, x1 y1, x2 y2. Now to show that these 2 points are conjugate points. Condition for conjugate points s12 equal to 0. So ఇచ్చిన 2 పాయింట్స్ని కాంజుగేట్ పాయింట్స్ అని ప్రూవ్ చేయాలి అంటే s12 వాల్యూ మనకి 0 అని రావాలి. టేక్ s12 x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c. ఈ నోటేషన్లో x1 y1 p పాయింట్ని, x2 y2 q పాయింట్ని, gfc వాల్యూస్ని సర్కిల్ నుంచి నోట్ చేసుకుని సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ వీ గెట్ s12 ఈక్వల్ టు 0. Therefore, given points are conjugate points. If 4 comma k and 2 comma 3 are conjugate points with respect to the circle x square plus y square equal to 17, then find k. Given circle ni దీంతో కంపారిజన్ చేస్తే g value 0, f 0, c minus 17. Given points are named as p and q. This can be taken as x1 y1, this can be taken as x2 y2. ఇఫ్ మీన్స్ ఈ 2 పాయింట్స్ మనకి ఆల్రెడీ కాంజుగేట్ పాయింట్స్ అయిపోయినాయి అని అర్థం. సో గివెన్ దట్ పీ కమ క్యూ ఆర్ కాంజుగేట్ పాయింట్స్. కాంజుగేట్ పాయింట్స్కి ఫార్ములా మనకి s12 ఈక్వల్ టు 0. షో దట్ అంటే s12 క్యాలిక్యులేషన్ 0 రావాలి. ఇఫ్ అంటే ఆ s12 వాల్యూ 0 తీసుకొని మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x1 y1 x2 y2 gfc వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే దెన్ వీ గెట్ k ఈక్వల్ టు 3. షో దట్ 2x ప్లస్ 3y ప్లస్ 11 ఈక్వల్ టు 0, 2x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y ప్లస్ 12 ఈక్వల్ టు 0. గివెన్ సర్కిల్ని స్టాండర్డ్ ఫామ్తో కంపారిజన్ చేసుకుంటే g 2, f 3, c 12. గివెన్ లైన్స్ని l1x ప్లస్ m1y ప్లస్ n1 ఈక్వల్ టు 0, l2x ప్లస్ m2y ప్లస్ n2 ఈక్వల్ టు 0తో కంపారిజన్ చేసుకుని l1 n1 n1, l2 m2 n2 లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నౌ టు షో దట్ 2 and 3 ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ 1. ఫార్ములా r square into l1 l2 plus m1 m2 equal to l1g plus m1f minus n1 into l2g plus m2f minus n2. Take r LHS. r square into l1 l2 plus m1 m2. రేడియస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే LHS వాల్యూ -2. నౌ టేక్ RHS ఫార్ములా. ఆ వాల్యూస్ను కూడా సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ వీ గెట్ -2. Therefore, LHS equal to RHS. Hence, given lines are conjugate lines. There is another method to show that given lines are conjugate lines. So, ఇచ్చిన లైన్స్ని కాంజుగేట్ లైన్స్ అని ప్రూవ్ చేయాలి అంటే ఇంకొక మెథడ్ కూడా ప్రూవ్ చేసుకోవచ్చండి. టేక్ వన్ ఆఫ్ ద గివెన్ 2 లైన్స్. మనకి ఇచ్చిన 2 లైన్స్లో ఒక లైన్ తీసుకొని ఆ లైన్ నుండి పోల్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని రిమైనింగ్ లైన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 2 లైన్స్లో ఈ లైన్ తీసుకుందాము. ఈజీ నెంబర్స్తో ఉన్నాం కాబట్టి ఈ లైన్ తీసుకొని ఇచ్చిన సర్కిల్తో పోల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫార్ములా -g ప్లస్ LR స్క్వేర్ బై LG ప్లస్ MF మైనస్ n, -f ప్లస్ MR స్క్వేర్ బై LG ప్లస్ MF మైనస్ n. GF రేడియస్ అనేవి సర్కిల్ నుంచి తీసుకోవాలి. LMN అనేవి మనము తీసుకుంటున్న లైన్ నుంచి తీసుకొని ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. దెన్ వీ గెట్ పోల్ -4, -1. నౌ దేర్ ఈజ్ రిమైనింగ్ లైన్ 2x ప్లస్ 3y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఆ లైన్లో ఈ పోల్ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ వీ గెట్ 0 ఈక్వల్ టు 0. దెన్ ఆల్సో
The two lines are conjugate lines. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.